హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి ముందు రాధామాధవ కీర్తన చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారీ. యశోదనందన బ్రజ జనరంజన యమున తీరవనచారి. యశోదానందన బ్రజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన బ్రజ జనరంజన యమున తీరవనచారి. యశోదానందన బ్రజనరంజన యమునా తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare. Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Madhav.
Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada जय श्रील प्रभुपाद की जय समवेत गौर भक्त वृंद की जय निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरों श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో అందరి భక్తులకి స్వాగతం, దండప్రణామాలు. సో నిన్న మనము ఈ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 13వ అధ్యాయం నుంచి చర్చించుకున్నాము. 37వ శ్లోకం వరకు చూసాము. సో విదురుడి యొక్క ప్రచారం ప్రభావం ద్వారా ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి వెంటనే ఇల్లు విడిచి వాళ్ళు హిమాలయాల వైపు వెళ్ళిపోయారు. తర్వాత విదురుడు కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, ఎందుకంటే ఆయన వచ్చిన పని అయిపోయింది, ఆయన ఉన్నది దానికోసమే. సో ఆయన వెళ్ళిపోతాడు. సో పొద్దున ఈ యుధిష్ఠిర మహారాజ్కి ఎప్పుడైతే తెలిసిపోతుందో వీళ్ళు ముగ్గురు లేరు, కనిపించట్లేదు, ఎక్కడ లేరని కంగారుతో బెంగతో ఆయన ఎంతో దుఃఖానికి లోనై సంజయుడిని ప్రశ్నిస్తాడు. కానీ సంజయ్ కూడా ఏమీ జవాబు ఇవ్వలేకపోతాడు, ఎందుకంటే ఆయనకు కూడా ఎవరు ఏమీ చెప్పలేరు, చెప్పకుండానే వెళ్ళిపోయారు ధృతరాష్ట్రుడు గాంధారి. సో అలా దుఃఖంలో మునిగి ఉన్న సమయంలో అక్కడికి నారద ముని ప్రవేశిస్తారు. యుధిష్ఠిర మహారాజు యొక్క రాజభవనానికి నారద ముని విచ్చేస్తారు. విచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఈరోజు యొక్క చర్చా విషయం, అది ఈరోజు చర్చిద్దామంట. సో 38వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటాం.
అతా జగామ భగవాన్ నారద సహ తుంబురుః ప్రత్యుత్థాయాభివాధ్యాయ సానుజోభ్యర్చయన్మునిం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, సంజయుడు ఇలా పలకడం ఆరంభించాడు అనమాట. ఇలా ఎప్పుడైతే సంజయుడు ఇలా యుధిష్ఠిర మహారాజుకు చెప్తున్నాడో, నాకు తెలియదు ఎక్కడ వెళ్ళారు ఏంటి అని, ఆయన కూడా దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అక్కడికి నారదుని తన యొక్క తుంబుర, అదే మన వీణ తీసుకొని అక్కడికి భగవంతుడి నామాలు జపించుకుంటూ భగవంతుడి కీర్తన చేసుకుంటూ అక్కడికి వచ్చారంట. సో ఆ రాజమహల్కి రాగానే యుధిష్ఠిర మహారాజు ఇంకా తన సహోదరులతో వెంటనే అక్కడ నారదుని చూసి వాళ్ళు నారదునికి సరైన విధంగా ఆహ్వానించి ఆయనకు ఒక ఆసనాన్ని ఇచ్చి ఆయనకు ప్రణామాలు అర్పించారంట. ఇక్కడ నారదుని శ్లోకంలో భగవాన్ నారద సవతుంబురుః అని ఇచ్చారు. భగవాన్ నారద అన్నారు, ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క ఎంతో శుద్ధ భక్తుడు, ఇంకా ఆయన యొక్క ముఖ్య భక్తుడు అన్నమాట. అందుకనే ఇక్కడ భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క ప్రతినిధిగా ప్రతి చోట వెళ్తూ నారదుని అందరి జీవుల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. భగవంతుడి గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా వాళ్ళు సాఫల్యం చేసుకోవాలో అది ప్రచారం చేస్తూ ఉంటాడు నారదుని. ఇది నారదుడి పని. అందుకనే నారదుని కూడా నారదుని భగవంతుడికి ఎంతో ప్రియమైన భక్తుడు. ముఖ్య కారణం ఇదే. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క నామాలు కానీ గుణరూప మహిమలు కానీ ప్రచారం చేస్తూ ఉంటాడు. అదే ఆయన పని, ఇంకా వేరే పని ఏం లేదు ఆయనకి. సో అందుకనే ఇలాంటి వారు భగవంతుడికి అందరికైనా ప్రియమైన భక్తులు. భక్తులలో కూడా ఎవరైతే భగవంతుడి గురించి ప్రచారం చేస్తారో, ఇంకా అలా ప్రచారం చేసి ఎవరైతే అభక్తులు, నాస్తికులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా భక్తులుగా మారుస్తారో వీరే భగవంతుడికి అత్యంత ప్రియమైన వారని భగవంతుడు భగవద్గీతలో చెప్తారు 18వ అధ్యాయంలో. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం మనం. ఇక్కడ ఆ విషయాన్ని ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారు. అందుకనే ఇక్కడ కూడా ఇలాంటి భగవంతుడి యొక్క ఎంతో ఇష్టమైన భక్తుడు కనుక నారదుని కూడా ఇక్కడ భగవాన్ నారద అని సంబోధించారు. అలాగే భగవంతుడిలాగే ఇక్కడ భగవంతుడి యొక్క అలాంటి శుద్ధ భక్తుడి కూడా అలాగే అతిథి సత్కారం కానీ ప్రణామాలు కానీ ఆదరణ కానీ ఇవ్వాలని ఇక్కడ, అలాగే యుధిష్ఠిర మహారాజు ఇక్కడ తన సహోదరులతో ఆ విధంగా నారదునికి ఆదరణ ప్రణామాలు చేశారని ఇక్కడ చెప్పారు శ్లోకంలో. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు తన యొక్క ఈ యొక్క ఆవేదనని ఇక్కడ ఆయన పడుస్తున్న దుఃఖాన్ని, మనస్తాపాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తారు నారదుని ముందు. యుధిష్ఠిర ఉవాచ నాహం వేదగతిం పిత్రోర్ భగవన్ క్వ గతావితః అంబావాహత పుత్రార్త క్వ గతా చ తపస్విని. క్వ గత ఎక్కడ వెళ్ళారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. నా యొక్క ధృతరాష్ట్రుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా విదురుడు ఇంకా నా తపస్విని అయిన ఆ గాంధారి ఎక్కడ వెళ్ళారు, వాళ్ళు నేను చూడలేకపోతున్నాను. ఆ తపస్విని అంబావా హతపుత్రార్థ, ఆమె తన 100 మంది పుత్రులని కోల్పోయింది. ముందే ఆమె ఆ బాధతో నివసిస్తుంది, ఇప్పుడు ఆమె ఇక్కడ కనిపించడం లేదు, ఎందుకు ఎక్కడ వెళ్ళింది అని ఇక్కడ నారదుని ప్రశ్నిస్తున్నారు యుధిష్ఠిర మహారాజు. ఇక్కడ గాంధారిని తపస్విని అని చెప్పారు. ఎందుకు అంటే మనం చెప్పుకున్న ముందు కూడా గాంధారి గురించి, ఆమె ఒక గొప్ప పతివ్రత స్త్రీ, తల్లి, ఇంకా ఒక గొప్ప స్త్రీగా వర్ణించబడింది మహాభారతంలో మనం చూస్తాము. సో ఈమెను తపస్విని అని ఎందుకు చెప్పారంటే, ఇలా ఎన్నో ఆటంకులు వచ్చినా కానీ జీవితంలో ఇలా 100 మంది పుత్రులు చనిపోయినా కానీ ఆమె అలా అంత దుఃఖాన్ని కూడా తట్టుకొని తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంది కదా. సో అందుకనే ఆమె తపస్విని అని ఇక్కడ అన్నారంట. సో ఇలా ఎవరైతే తపస్సు చేస్తారో, తపస్సు చేయడం ద్వారా ఆ యొక్క, ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు, ఎవరైతే తపస్సు చేయడం నేర్చుకుంటారో, అంటే తపస్సు అంటే ఎప్పుడైనా ఎంతైనా కష్టమైన పరిస్థితినైనా ఎదుర్కొని
ఇంకా ఎన్నో ఎన్నో కష్టాలనైనా సరే ఎదుర్కొనే నిలబడే శక్తి, ఇంకా తపస్సు ఇంకోటి ఏంటంటే మనం కొన్ని రకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటాం మనం భక్తిలో ఉన్నతి చెందడానికి. అలా తపస్సులు చేస్తే, అలాంటి దుఃఖాన్ని సహిస్తే అప్పుడు మనము మన యొక్క ఆధ్యాత్మిక పథంలో ఎంతో దృఢ నిశ్చయంతో ఎంతో మంచి శక్తి అనేది మనకు లభిస్తుందంట మనకు ముందు వెళ్ళడానికి. అందుకనే మనకు ప్రభుపాదుల వారు అంటారు, మీరు తపస్సు చేయాలనుకుంటే ఇలా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం పాటించడం, అలాగే జన్మాష్టమి ఇంకా ఇలాంటి భగవంతుడి యొక్క జన్మదినాల సమయంలో ఉపవాసం ఉండడం, ఇలాంటివన్నీ తపస్సులు. అంటే మనము ఆ రోజు తినాలనుకున్నా మనం కొన్ని తినకుండా భగవంతుడి కోసం అలా తపస్సు చేస్తాం కదా. దానివల్ల ఏమవుతుందో దేహం శుద్ధి అవుతుంది, మన చేతన శుద్ధి అవుతుంది. దాని ద్వారా కూడా ఇంకా మనకు ఆ భగవంతుడి భక్తి మార్గంలో మనకు దృఢ నిశ్చయం అనేది పెరుగుతుంది అన్నమాట. ఆ సంకల్పం అనేది ఇంకా దృఢంగా మనకు పెంపొందుతుంది తపస్సు వలన. అందుకనే అలాంటి తపస్సుల్ని మనం చేయాలన్నమాట. కర్ణధారా ఇవాపారే భగవాన్ పారదర్శకః అతా భవాసే భగవాన్ నారదో ముని సత్తమః. సో ఇప్పుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు నారద మునిని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆయన చెప్తాడు ఇక్కడ, మీరు ఎలాగైతే ఒక పెద్ద పడవకి మీరు ఒక కెప్టెన్ లాంటి వారు, అంటే దిశను పెద్ద సముద్రంలో ఒక నావలో ప్రయాణిస్తున్నప్పుడు దానికి నావను నడిపించే ఒక ముఖ్య వ్యక్తి ఉంటాడు, కెప్టెన్. అతను ఆ నావని ఆ సముద్రంలోంచి సరిగ్గా తీసుకెళ్ళి గమ్యానికి చేరుస్తాడు అనమాట. అదొక బాధ్యత, కర్తవ్యం. అలాంటి మీరు అలా మా జీవితం నడుస్తుంది నావలు. సో దానికి మీరే ఆ ఒక మార్గదర్శనం చేసే కెప్టెన్ అనమాట. పడవకి మార్గదర్శనం చేసే విధంగా మా జీవితానికి కూడా మీరు మార్గదర్శనం చేయండి. ఎందుకంటే మీకు ఈ విషయం తెలుసు, మీరే మాకు సరైన మార్గదర్శనం చేయొచ్చు అని అడుగుతున్నారు ఇక్కడ. సో అప్పుడు నారద ముని సత్తమహ, అప్పుడు నారద ముని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ముని సత్తమహ అంటే మునుల్లో కూడా, భక్తుల్లో సత్తమహ, భక్తుల్లో కూడా ఆయన గొప్ప భక్తి ముని. సో ఇలా ఎవరు గొప్ప భక్తులు, ఫిలాసఫర్, అంటే ముని అంటే చెప్పాలంటే ఒక ఫిలాసఫర్ లాగా అనమాట. అలా భక్తుల్లో కూడా ఉన్నతమైన భక్తులు ఎవరు అంటే, ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా భక్తితో సమర్పించుకున్నాడు, అలా నారదుని సమర్పించుకున్నాడు కనుక ఆయన ఉత్తమమైన వ్యక్తి మార్గదర్శనం చేయడానికి అని ఇక్కడ చెబుతున్నారనమాట. ఇప్పుడు నారదుని మాట్లాడడం మొదలు పెడతారు. ఇప్పుడు నారదుని ఈరోజు ఇక్కడ 41వ శ్లోకం నుంచి మనం చూస్తున్నాము. 41వ శ్లోకం నుంచి 50 శ్లోకాల వరకు నారదుని యుధిష్ఠిర మహారాజ్కి తత్వబోధనలు చేసి దాని ద్వారా ఆయన ఎలా ఈ దుఃఖాన్ని అధిగమించాలి, ఈ దుఃఖాన్ని నుంచి ఎలా ముక్తుడవ్వాలి అనే విషయాన్ని చర్చిస్తారు ఈ 10 శ్లోకాల్లో. మనం చూడబోయే 41 నుంచి 50 వరకు. దాని తర్వాత నారదుని ఆయన యొక్క దివ్య దృష్టితో చూసి అక్కడ గాంధారి ఇంకా ధృతరాష్ట్రుడు ఇంకా విదురుడు యొక్క పరిస్థితి ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని, వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా యుధిష్ఠిర మహారాజ్కి ఇక్కడే చెప్పేస్తారనమాట. ఆ విషయాలు కూడా మనం ఈరోజు చర్చించుకుందాము. సో ముందు నారదుని కొన్ని మంచి ఉదాహరణలతో ఈ యొక్క తత్వాల్ని ఇక్కడ చర్చిస్తారనమాట, బోధిస్తారు మన యుధిష్ఠిర మహారాజుకి. సో దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఒక విషయం, మనం ఎప్పుడైనా సరే దుఃఖంలో మునిగిపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నోసార్లు మనకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనము దుఃఖంలో మునిగిపోతే ఇలా సాధువుల యొక్క సహాయం ద్వారా వాళ్ళు ఎలా సహాయం చేస్తారు మనకి అంటే, ఈ యొక్క బోధనలు, ఆ బోధనలు మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, వింటామో శిక్షణలను, దాని ద్వారా ఈ దుఃఖాన్ని భౌతిక జగత్తులో, భౌతిక ప్రపంచంలో ఏ రకమైన దుఃఖాన్నైనా మనం అధిగమించవచ్చు అన్నమాట. అది మనం ఈరోజు చూస్తాము. ఎలా నారదుని తన ఒక శిక్షణ పూర్తి చేసిన తర్వాత యుధిష్ఠిరుడు తన యొక్క దుఃఖాన్ని మొత్తం సమూలంగా ఆయన దుఃఖం అనేది వెళ్ళిపోతుంది, ముక్తుడైపోతాడు ఆ దుఃఖం నుంచి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తాం, మళ్ళీ ఇంకా వచ్చే అధ్యాయంలో కూడా చూస్తాం అర్జునుడు ఇంకా ఎలా ఈ దుఃఖం నుంచి, ఆయన కూడా ఒక దుఃఖానికి లోనవుతాడు, ఎలా దుఃఖం నుంచి బయటపడతాడు. దానికి కూడా ఈ యొక్క తత్వ బోధనలు అంటే మన యొక్క ఆధ్యాత్మిక తత్వాలు, విషయాలు
సిద్ధాంతం అనేది ఎంతో ముఖ్యం. సో సాధారణ సమయంలో అన్నీ మన భౌతిక పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడు, సదుపాయాలు వసతులు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు, అన్ని విషయాలు బాగా జరుగుతున్నప్పుడు మన జీవితంలో మనం అనుకున్న విధంగా, సో ఆ సమయంలో భక్తి చేసుకుంటాము. అప్పుడు భక్తి చేసుకున్నప్పుడు మనకు బాగానే మనం భక్తి చేసుకోవచ్చు, మనకేం సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమయంలో. అప్పుడు మనకు అర్థం కాదు అసలు ఈ తత్వాలు ఎందుకు మనకి అవసరమా, ఇంత సిద్ధాంతం చదువుకోవడం అవసరమా, భగవంతుడికి భక్తి చేసుకుంటాం కదా మనము, నాకు భావన ఉంది, భక్తి భావన సరిపోతుంది అనుకుంటాం. సరిగ్గా సిద్ధాంతం తత్వాలు అర్థం చేసుకోలేదనుకోండి, ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులు వస్తాయో దుఃఖాలకు లోనవుతామో, భౌతిక ప్రపంచంలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రకంగా దుఃఖం సమస్య అనేది వస్తుంది. అలా సమస్యలు దుఃఖాలు వచ్చినప్పుడు అప్పుడు కనుక మనకు సరైన సిద్ధాంతాలు మన దగ్గర లేవనుకోండి, అర్థం కాలేదనుకోండి, మనము ఆ దుఃఖాలకు లోనైపోతాం. ఎంత సిద్ధాంతాలు చదువుకున్నా కానీ ఆ సమయంలో ఒక్కొక్కసారి మనకు గుర్తుకురావు. అందుకని అలాంటప్పుడు సాధువులను మనము వారి యొక్క సహాయాన్ని పొందాలి. ఎలా అంటే ఇలా, ఇప్పుడు ఎలాగే యుధిష్ఠిరుడు అడుగుతున్నాడో నారదమునిని, ఇప్పుడు నారదముని ఎలా యుధిష్ఠిరుడి యొక్క దుఃఖాన్ని దూరం చేస్తాడో మనం చూద్దామంట. నారద ఉవాచ మా కంచనా శుచో రాజన్ యదీశ్వరావశం జగత్ లోకాసపాలయస్యేమే వహంతి బలమీషితుః సంయునకీ భూతాని స ఏవా వియునక్తి చ. సో నారదుని అంటున్నారు, ఓ పుణ్యాత్ముడైన రాజా, శుచో రాజన్, సో నువ్వు ఇలా దుఃఖించకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రపంచంలో జరిగేది అన్నీ కూడా, అందరూ కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రపంచం జరిగేది, అన్ని విషయాలు జరిగేది భగవంతుడి ఆధీనంలోనే జరుగుతున్నాయి. భగవంతుడి నియంత్రణలో అందరూ ఉన్నారు. కనుక అందరూ భగవంతుడిని ఆరాధిస్తారు. ఎందుకంటే ఇది అర్థం చేసుకుని భగవంతుడే అందరినీ నియంత్రిస్తున్నాడు, అందరికీ ఆయనే ఈశ్వరుడు అనే విషయాన్ని గ్రహించి భగవంతుడిని అందరూ ఆరాధిస్తారు. ఆయనే ఇలా జీవుల్ని కొంచెం సమయం వరకు దగ్గరికి ఒక చోట తీసుకొని వస్తాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఆయనే ఈ జీవుల్ని ఒకరి నుంచి ఒకరికి అంటే దూరం చేసేస్తారు. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి ఇన్ని రోజులు యుధిష్ఠిరుడు వాళ్ళతో పాటు ఉన్నారు ఒక దగ్గర, ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర లేరు, వాళ్ళు ఇంకో చోటుకు వెళ్ళిపోయారు. సో ఇదంతా భగవంతుడి నియంత్రణలోనే జరుగుతుంది, అందరూ నియంత్రణలోనే పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. సో దీనికి ఒక మంచి 2 ఉదాహరణలు చెప్తారు. ఇప్పుడు ఆ 2 ఉదాహరణలు వచ్చే 2 శ్లోకాలు 42, 43 మంచి ఉదాహరణలు ఇస్తాను ఈ తత్వం అర్థం చేసుకోవడానికి. యథా గావో నసి ప్రోతాస్ తంత్యాం బద్ధాశ్చ దామభిః వాక్తంత్యాం నాభమిర్బద్ధా వహంతి బలమీషితుః. ఎలాగైతే ఒక ఆవుకు ఒక నాసికలోంచి ఒక తాడును కట్టి ఆవుని నియంత్రిస్తారు, అవునా? దాని ద్వారా అలాగే ఈ మనిషి కూడా ఎన్నో రకాల ఈ వివిధ నియమాలు, ప్రకృతి నియమాలు, ఇంకా ఈ యొక్క భగవంతుడి యొక్క నియమాల ద్వారా ఆయన కూడా నియంత్రించబడ్డాడు. అంటే ఆయనకి మొత్తం అలా ఫ్రీడమ్ అనేది లేదనమాట. ప్రతి ఒక్కరూ ఈ భగవంతుడి యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో కానీ మన శాస్త్రాల్లో ఇచ్చే నియమాలు అన్నిటికీ నిబంధనలకి కట్టుబడి ఉంటాడనమాట. ఆ నిబంధనల్ని ఎప్పుడైతే మనిషి పాటించడో అప్పుడు దానికి ప్రతిక్రియ ఆయనకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము ఎన్నో ఇక్కడ ఇవి ఒక మంచి పార్థక్యం, అంటే మంచి డిఫరెన్స్, మంచి భేదాన్ని ఇక్కడ తేడాన్ని చూపిస్తున్నారు తాత్పర్యంలో ప్రభుపాదుల వారు. ఈ భగవంతుడు నియమించిన అంటే నియమాలు ప్రకృతిలో కానీ శాస్త్రాల్లో ఇచ్చినవి కానీ నియమాలు, అవి ఇంకా మన యొక్క దేశంలో కూడా, మన రాజ్యంలో కూడా, మన సర్కార్ గవర్నమెంట్ కానీ, రాజు కానీ, నేతలు కానీ కొన్ని నియమాల్ని, స్టేట్ లాస్, కంట్రీ లాస్, కొన్ని నియమాల్ని, కొన్ని రూల్స్ని తయారు చేస్తారు, అవును. వాటిని ఒకసారి కొంతమంది అధిగమించేస్తారు.
ఒక రూల్ ఉంటుంది ఏదైనా సరే, సిగ్నల్ బ్రేక్ చేస్తే ఇంత ఫైన్ ఉంటుందని. అక్కడ మీరు చూస్తారు ట్రాఫిక్ వాడు లేడు, ట్రాఫిక్ పోలీసు లేరు కనుక అధిగమించవచ్చు, తప్పించుకోవచ్చు. ఆ రోజు సిగ్నల్ బ్రేక్ చేసినా మీరు ఫైన్ కట్టకుండా తప్పించుకోవచ్చు, లైసెన్స్ లేకుండా తప్పించుకోవచ్చు. అలా మీరు ఈ యొక్క నియమాలు ఏవైతే మన స్టేట్లో, రాజ్యంలో కొంతమంది నాయకులు అలాంటి వాళ్ళు సృష్టించిన నియమాల్ని, ఒక మనిషి సృష్టించిన నియమాలు ఇవన్నీ, ఈ మనిషి సృష్టించిన నియమాల్ని ఎవరైనా అధిగమించవచ్చు తెలివితేటలతో. కానీ ఆ భగవంతుడి యొక్క ప్రకృతి నియమాల్ని మీరు ఎంత తెలివితేటలు ఉపయోగించినా కానీ దాన్ని ఎప్పుడూ అధిగమించలేరు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది చాలా పెద్ద భేదం. మనము నిర్మించుకున్న నియమాలు, భగవంతుడు నిర్మించిన నియమాలు. మనం నిర్మించే నియమాలు ఎందుకంటే మనిషి చేశాడు కానీ అందులో ఎన్నో లోపాలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని అధిగమించవచ్చు. కానీ భగవంతుడి నియమాలు, వాటిలో ఏ లోపం ఉండదు. అవి ఖచ్చితంగా ఆ నియమాలు ఎవరైనా భంగపరిస్తే వాళ్ళకి శిక్ష అనేది లభిస్తుందన్నమాట. సో చాలాసార్లు ఇలాంటి కొంతమంది రాజ్యాల ద్వారా, కొన్ని రాజులు, నేతల ద్వారా కొన్ని నియమాలు ఎలా తయారు చేస్తారంటే, వాళ్ళు భగవంతుడి నియమాల్ని ఎవరైనా భంగపరిచారనుకోండి దానికి శిక్ష విధించరు. వాళ్ళు కొత్తగా కొన్ని నియమాలు సృష్టించుకుంటారు, దాన్ని భంగపరిస్తే మాత్రమే శిక్షిస్తారు ప్రజల్ని. అవునా? సో ఇవన్నీ సరైన నియమాలు కాదు మనిషి చేసే. మనము భగవంతుడు ఏవైతే నియమాలను విధించారో, నిబంధనల్ని, ధర్మం అంటే ఏందనేది, అది భగవంతుడు ఆల్రెడీ మనకి ముందే శాస్త్రాల్లో చెప్పారు. ఇది మనిషి జీవించాల్సిన పద్ధతి, ఈ నియమాల్ని పాటించాలని. అలాంటి నియమాల్ని వాళ్ళు అమలు చేయాలి. నేతలు కానీ, గవర్నమెంట్ కానీ, రాజు కానీ, ఎవరైతే పరిపాలిస్తున్నారో రాజ్యాన్ని, దేశాన్ని. అందుకనే మనకు అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. మను సంహిత, అది లా బుక్. ఏ లాస్ ఫాలో కావాలి హ్యూమన్ బీయింగ్ అని, మనుషులు ఏ లాస్ ఫాలో కావాలో మను సంహితలో ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాలేజీలో, యూనివర్సిటీలో ఆ మను సంహితాన్ని కాల్చి బూడిద చేస్తున్నారు. ఇది ఎందుకు పనికిరాదు మా ఈ పుస్తకాలు, మాకు మా నియమాలు, మా లాస్ ఉన్నాయని. సో మీకు అర్థం కాకపోవచ్చు నేనేం చెప్పేవో, బయట ఇవి జరుగుతున్నాయి. మన శాస్త్రాలని తగలబెట్టేస్తున్నారు యూనివర్సిటీలో, కాలేజీలో. అది వాళ్ళు ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. చూడండి మేము ఎంత ఉన్నతి చెందాము, మాకు ఇలాంటి పాత చెత్తబడ్డ శాస్త్రాలు, పనికిరాని శాస్త్రాలు మేము ఎలా తగిలిపెట్టేస్తున్నాం, చూడండి మాకు ఇవేం అవసరం లేదు, మా దగ్గర మా నియమాలు ఉన్నాయని. కానీ పిచ్చివారు అలాంటి నియమాలు దీనికి పనికిరావు, ఎవరిని రక్షించలేవు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే అవి సరైనవి కాదు. అందుకని వీళ్ళు చాలాసార్లు ఇప్పుడు ఒక నియమం తయారు చేస్తారు, ఒక లా, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని చేంజ్ చేస్తారు. వాళ్ళకి అర్థమైపోతుంది అది ఇది సరైన లా కాదు, ఇలాంటి లా ఎందుకు చేస్తాం మనం ముందు, ఇది తప్పు అని మళ్ళీ చేంజ్ చేస్తారు లా అని. కానీ భగవంతుడు సృష్టించిన నియమాలు ఎప్పుడూ చేంజ్ కావు, అవి అలాగే ఉంటాయన్నమాట. అదనమాట పెద్ద భేదం. అందుకే ఎందుకు మన ప్రజలు అంటే మన నాయకులు కానీ, ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఇంకా అలాంటి జడ్జో ఎవరైతే నా లాస్ తయారు చేస్తారో, ఆ లాస్ ఎందుకు మళ్ళీ మాటికి చేంజ్ చేస్తున్నారు? ఆ లాస్ చేంజ్ చేస్తున్నారు ఎందుకంటే అవి సరిగ్గా లేవు, పర్ఫెక్ట్ కాదు అవి, అందుకే చేంజ్ చేస్తున్నారు లాస్ని. అదే భగవంతుడు ఏవైతే నియమాలు, లాస్ ఉన్నాయో, నేచర్స్ లాస్, అవి ఎప్పుడు చేంజ్ అవ్వవు. శాస్త్రాల్లో ఉన్న మన శాస్త్రాలు ఎప్పుడైనా చేంజ్ చేస్తుంటాము మనం. 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే భగవద్గీత కృష్ణుడు చెప్పాడో ఈరోజు కూడా మనకు అది వర్తిస్తుంది. అందులో చెప్పిన అన్ని తత్వాలు ఈరోజు కూడా మన జీవితంలో వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు కూడా వర్తిస్తాయి ప్రతి మనిషికి. అవి 5,000 సంవత్సరాలైనా దాంట్లో ఏమాత్రం మార్పులు చేర్పులు చేసే అవసరమే లేదు, ఎందుకంటే అవన్నీ పర్ఫెక్ట్, ఏమాత్రం లోపాలు లేవు అందులో. కానీ మనము మనుషులు తయారు చేసేవి ఈ యొక్క బుద్ధితో అన్నీ తప్పుడే అనమాట. అందుకనే మనము భగవంతుడు శాస్త్రంలో అన్ని ఇచ్చారు ఏ నియమాలు పాటించాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీ, కాలేజీలో మను సంహిత ఇలాంటి పుస్తకాలని తగలబెట్టేస్తున్నారు. అది పేపర్లో కూడా వస్తుంది, కానీ ఎవరు దాన్ని ఏం చేయరు అనమాట. ఎందుకంటే చాలామందికి అర్థమే కాదు ఏం తగలబెడుతున్నారు సామాన్య ప్రజలకి. సో ఇలా తగలబెట్టిన వాళ్ళు శాస్త్రాలను తగలబెట్టి వాళ్ళే రాజ్యాంగాన్ని రాస్తున్నారు, అలాంటి వాళ్ళే శాసిస్తున్నారు ప్రజల్ని. మరి అలాంటప్పుడు ఇలాంటి ఆపదలు, ఇలాంటి కష్టాలు ప్రజలు ఏదైతే ఈరోజు పడుతున్నారో దానికి వాళ్ళే కారకులు. వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా కారకులు. అందుకే ప్రతి ఒక్కరూ అనుభవించేది ఇక్కడ వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని. సో 43వ శ్లోకం చూద్దామంట. ఇంకో మంచి ఉదాహరణ ఇస్తారు. యథా క్రీడోపస్కరాణాం సంయోగా విగమావిహ
ఇచ్చయా క్రీడితు స్యాతాం తథైవేషేచ్ఛయా నృణాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే ఒక క్రీడాకారుడు అంటే ఒక ప్లేయర్, సో ఆయన ఎన్నో వస్తువుల్ని ఒక చోట జోడించి ఒక రకమైన ఏదో ఆట ఆడుకుంటున్నాడు. ఆట అయిపోయిన తర్వాత అవి అన్ని వస్తువులను అటు ఇటు వేరే తీసి పారేస్తారనమాట. సో అలాగే భగవంతుడు కూడా ఆయన ఇచ్ఛానుసారంగా మనుషుల యొక్క దగ్గరికి వస్తారు. తర్వాత అక్కడ నుంచి కొంచెంసేపు మనుషులందరూ ఒక చోటు ఉంటారు, ఒక కుటుంబంలో పరివారంలా ఉంటారు. తర్వాత ఒక్కొక్క సమయం తర్వాత కొంచెం సమయం తర్వాత వాళ్ళందరూ వేరే వేరే చోటుకు వెళ్ళిపోతారు. సో మీరు అనుకోవచ్చు, ఇందులో మరి మా దోషం ఏముంది ప్రభుజీ? మీరు అంటున్నారు కదా మా కర్మలు మేము అనుభవిస్తామని. అదేంటి ఇక్కడ ఏం చెప్పారు? ప్లేయర్ అంటే భగవంతుడే కదా ప్లేయర్, అసలైన ప్లేయర్. అన్ని భగవంతుడి నియంత్రణలో ఉన్నాయి కదా, భగవంతుడే కదా అందరినీ మన దగ్గరికి తెచ్చేది, దూరం చేసేది. దానికి మనమేంటి బాధ్యులం? మనం ఎలా బాధ్యులం? భగవంతుడే కదా అన్నిటికీ బాధ్యత వహించాలి, మనం కష్టాలకు కూడా భగవంతుడే కారణం అని చాలామంది భగవంతుడిని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు అనమాట. సో దానికి ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నారు, ఈ ఉదాహరణని చాలా బాగా అర్థం చేసుకుంటారు ప్రజలు. సరిగ్గా అర్థం చేసుకునే తక్కువ జనాలు, తప్పుగా అర్థం చేసుకుని తొందరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మన బుద్ధి చేతనం సామాన్య ప్రజలు తప్పుదారులు ఆలోచిస్తుంది కదా, అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు సరైన విషయం శాస్త్రాల్లో చెప్పినా కానీ. అందుకే మన ప్రభుపాద వారు తాత్పర్యం ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ప్రతి ఒక్కరూ తన కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ కర్మ ఫలితాన్ని అనుసారంగానే ఈ యొక్క కర్మణ దైవ నేత్రేణ, భగవంతుడు పరమాత్మ రూపంలో చూస్తున్నాడు. దాని ప్రకారమే ఆ కర్మ యొక్క ఆ సిద్ధాంతం ఉంది కదా, కర్మణ దైవ నేత్రేణ చూస్తుంది, దైవ నేత్రాలతో చూస్తున్నారు. మనం అనుకుంటాం మనం ఎవరు చూడట్లేదు, మనం ఏం చేస్తున్నాం, కానీ ఎంతోమంది దేవతలు అందరూ చూస్తున్నారు, 10 దిక్కులు, ఎన్నో వస్తాయి మనకి భాగవతంలో చదువుకున్నాం. ఎవరెవరు సాక్షులు మనం చేసే పనులకి, పరమాత్మతో సహా ఇంకెంతోమంది సాక్షులు ఉన్నారు. సో అలాగే మన కర్మ అనుసారంగా మనకు ఆ నియమాలు, ప్రకృతి నియమాలు పనిచేస్తాయి మన మీద. ఆ ప్రకృతి నియమాల్ని సృష్టించింది ఆ భగవంతుడు. అందుకే అలా భగవంతుడు ఆధీనంలో అన్నీ ఉన్నాయని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, భగవంతుడు ఆధీనంలో ఉన్నాయి కనుక ఆయన ఎప్పుడు కావాలనుకున్నా సరే ఏ వ్యక్తి కర్మలనైనా సరే తారుమారు మార్చేయగలడు ఆయన కర్మ ఫలితాలని. ఆ శక్తి భగవంతుడికి ఉంది. కానీ భగవంతుడు ఎవరికి చేస్తాడు? ఆ కర్మల్ని ఎవరికి సమూలంగా నాశనం చేస్తాడు? ఓన్లీ శుద్ధ భక్తుడికి మాత్రమే. ఎవరైతే శుద్ధ భక్తిని పాటిస్తారో వాళ్ళకి భగవంతుడు కావాలనుకుంటే చేస్తాడు. ఇలా కర్మల్ని మొత్తం సమూలంగా, వాళ్ళకున్న పుణ్య పాప కర్మాలన్నింటినీ సమూలంగా తీసేస్తాడు. ఈ శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది. అందుకే ఆయన్నే అన్ని నియంత్రిస్తాడని చెప్పారు. కానీ ఎవరైతే కర్మీలు ఉంటారో వాళ్ళకి భగవంతుడు వదిలేస్తాడు. వీళ్ళ కర్మానుసారంగా వీళ్ళు చావండి వదిలేస్తారు. ఎందుకు అలా అంటే, అది భగవంతుడు సృష్టించిన నియమం. ఎందుకు అంటే, ఇలా ఎవరైనా తప్పుడు పని చేస్తే వాడికి శిక్ష అనుభవించాలి. అది కూడా భగవంతుడి సంతానం అందరూ. అదేంటి ప్రభు, భక్తులకు మాత్రం ఇది పక్షపాతం కదా, భక్తులకేమో భగవంతుడు కర్మనంతా శూన్యం చేసేస్తాడు, అదే పాపం కర్మీలకైతే వాళ్ళు మాత్రం వాళ్ళ కర్మఫలాలను అనుభవించి శిక్షల గురించి అనుభవించాలి. ఇదేంటి భగవంతుడు ఎలా అన్యాయం చేస్తుంది? అన్యాయం కాదండి, ఈ భగవంతుడు అందరికీ పిత, మనకి భక్తులకి అభక్తులకి అందరికీ ఆయన సంతానమే. కానీ ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఎవరైతే మాట వినరో వాళ్ళకి కొంచెం కొట్టి చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అది పనిష్మెంట్, అంతే కదా. ఎవరైతే మాట వింటారో వాళ్ళని ఎందుకు కొట్టరు కదా. టీచర్ అయినా కానీ తల్లిదండ్రులైనా కానీ వాళ్ళని శిక్షించరు కదా. శిక్షిస్తారు, ఎవరిని శిక్షించాల్సి వస్తుంది, దండించాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. అలాగే భగవంతుడు చెప్పేశాడు ఏం చేయాలి, ఎలా పాటించాలి జీవితాన్ని అని శాస్త్రాలు. కానీ మనం కొంతమంది ఈ శాస్త్రాలని వినరు, శాస్త్రాన్ని తగలబెట్టేస్తున్నారు. సో అలాంటప్పుడు భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాజ్యాంగం, ఈ యొక్క కోర్టు, ఈ పోలీసులు మనల్ని ఏం చేయరు. మనము దేవతల్ని, దేవుళ్ళ విగ్రహాలని పగలగొట్టేసినా కానీ, లేకపోతే ఇలాంటి శాస్త్రాలను తగలబెట్టేసినా కానీ నన్ను ఎవరేం చేయట్లేదు, చూడు పోలీసుకు నన్ను ఏం చేయట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రకృతి నియమాలు వాళ్ళని వదలు. సో వాళ్ళందరికీ శిక్ష అనేది లభిస్తుంది అన్నమాట. 44వ శ్లోకం. యన్మన్యసే ధ్రువం లోకం అధ్రువం వానచోభయం సర్వతా నహి శోచ్యాస్తే స్నేహాదన్యత్ర మోహజాత్. ఇప్పుడు ఇంకా చెప్పేస్తున్నాడు. అందుకే నారదముని యుధిష్ఠిర మహారాజ్,
నువ్వు దుఃఖిస్తున్నావే, దీనికి కారణం ఏంటి? స్నేహాత్ అన్యత్ర మోహజాత్. ఈ యొక్క ఎంతో స్నేహంతో నువ్వు దుఃఖిస్తున్నావు కదా, ఎఫెక్షన్ ఎంత నీ ప్రేమ ఆప్యాతల పట్ల ఉండి నువ్వు ఈరోజు అంత దుఃఖిస్తున్నావు, వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి. కానీ అది నీ యొక్క మోహం ద్వారా నువ్వు మోహితుడు అయిపోయావు. ఈ భౌతిక బంధనాలు అర్థం చేసుకోవట్లేదు. ఇవంతా భౌతిక శరీరాలకు నువ్వు చాలా నికటంగా సంబంధం ఆప్యాతను పెంచుకున్నావు. ఇది మోహం. ఈ మోహం నుంచి బయటపడు అని ఇక్కడ నారదముని ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్కి బోధిస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ చెప్తున్నారనమాట, యన్మన్యసే ధ్రువం లోకం. మనము ఆత్మ కదా, మీరు ఎలా అనుకున్నా సరే ఈ యొక్క శరీరం అయితే శాశ్వతం కాదండి. మీరు ఆత్మని ఎలా అర్థం చేసుకున్నా కానీ శరీరం అయితే శాశ్వతం కాదు. సో నువ్వు శరీరం పట్ల అంత ఆప్యాయత పెంచుకొని లాభం ఏంటి? ఒకరోజు ఎలాగైనా శరీరం ధ్వంసం అయిపోవాల్సిందే. కనుక మనం అర్థం చేసుకొని మనం ఆత్మ అనేసి ఇలా ఆత్మకి ఏం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇలా అనవసరంగా మనం మోహితులమై శరీరం అని ఇతని శరీరమే అని మోహితులమై మనం అలా దుఃఖానికి లోనవ్వకూడదని చెప్తున్నారు అన్నమాట. సో మీరు ఎలా అనుకున్నా సరే మీరు ఈ దుఃఖానికి కారణం మోహగరసులైపోయి దుఃఖానికి దారితీస్తుంది మోహం. అందుకనే ఇలా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక నువ్వు ఈ మోహానికి గురవుతున్నావు. అంటే తెలుసు కానీ ఆ సమయంలో గుర్తులేదు. ఇప్పుడు ఒకరు వచ్చి గుర్తు చేయాలి ఆయనకి. అందుకే నువ్వేమనుకుంటున్నావు, నేనే వీళ్ళని కాపాడాలి, వీళ్ళు ఇలా వెళ్ళిపోతే ఎవరు కాపాడతారు, వాళ్ళు ముసలి వాళ్ళు, వృద్ధులు, కళ్ళు లేవు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని ఎలా వాళ్ళు రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు, ఎలా వాళ్ళు రక్షించుకోగలరు? నేనైతే వాళ్ళని పాలిస్తున్నాను, పోషిస్తున్నాను, నేనే వాళ్ళని రక్షిస్తున్నాను, నేనే వాళ్ళని చూపిస్తున్నాను, నేనే వాళ్ళని అన్నీ చూసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నా రక్షణ లేకుండా వాళ్ళు ఎలా బతకగలరు అని నీకు బెంగ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారదముని, తస్మాత్ జహ్యంగ వైక్లవ్యం అజ్ఞానాకృతమాత్మనః కథం త్వానాథ కృపణ వర్తేరాంస్తే చ మాం వినా. నువ్వు అనుకుంటా మాం వినా, నేను లేకుండా వాళ్ళు ఎలా బతకగలరు అంటే నువ్వే వాళ్ళని రక్షిస్తున్నావు అనుకుంటున్నావా? కాదు, అందరినీ రక్షించేది భగవంతుడే. సో చాలాసార్లు మనం అనుకుంటాం అనమాట, అందరూ మనం ఎంతో మన కుటుంబ సభ్యులని పోషిస్తున్నాం, పాలిస్తున్నాం, కానీ నేనే అందరిని రక్షిస్తున్నాను, నేనే భగవంతుడు అనుకుంటాము. ఒక్కోసారి కొంతమంది భగవంతుడు ఏం చేస్తున్నాడు అన్నీ నేనే చేస్తున్నా కనుక నేనే రక్షిస్తున్నాను అని ఒక్కొక్కసారి అనుకుంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లో అర్థమవుతుంది ఎవరిని రక్షిస్తున్నారు, ఎవరి నియంత్రణలో ఎవరు ఉన్నారు అనే విషయాన్ని. అందుకనే ఇక్కడ నారదుని అంటాడు, నువ్వు ఎలా రక్షిస్తావు అందరినీ? నువ్వే రక్షించుకోలేవు. కాలం వచ్చినప్పుడు నీ శరీరాన్ని కూడా వదిలేయాల్సిందే. నీ శరీరాన్ని నువ్వు రక్షించుకోలేవు. అలాంటిది నువ్వు ఇంకొకరిని ఎలా రక్షిస్తావు? కాలకర్మా గుణాధీనో దేహోయం పంచభౌతికః కథం అన్యాంస్తు గోపాయేత్ సర్పగ్రస్తో యథాపరం. కాలసర్పం యొక్క నోట్లో నువ్వు ఇరుక్కొని ఉన్నావు. నువ్వే ఈ యొక్క శరీరం ద్వారా కాలాన్ని యొక్క ఆధీనంలో ఉన్నావు, కర్మల యొక్క ఆధీనంలో ఉన్నావు, 3 గుణాల ఆధీనంలో ఉన్నావు. ఇలా నువ్వే కాలసర్పం నోట్లో కూర్చొని ఇంకొకరిని ఎలా రక్షించాలనుకుంటున్నావు? అంటే నిన్నే ఎప్పుడైనా కాలసర్పం మింగేయచ్చు. అంటే నువ్వు జీవించడానికే, నువ్వు రక్షించుకోవడానికే దిక్కులేదు, నువ్వు వాళ్ళని ఎక్కడ రక్షిస్తావు అని ఇక్కడ నారదముని యుధిష్ఠిర మహారాజ్కి కొంచెం జ్ఞానోదయం చేస్తున్నారు అన్నమాట. సో చాలామంది అనుకుంటారు, నేను నా కుటుంబాన్ని ఏంటి, నా దేశాన్ని రక్షిస్తాను, నా యొక్క జాతిని, నా యొక్క కులాన్ని, నా యొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కొక్క లెవెల్లో ఆలోచిస్తూ ఉంటాను అనమాట. నేను వీళ్ళని రక్షిస్తాను, వీళ్ళని పోషిస్తాను, వీళ్ళందరినీ నేను బాగోగులు చూస్తాను అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా చూడగలరు బాగోగులు. అలాగని కరెంట్ పోయింది. సో వాళ్ళు ఎలా చూడగలరు బాగోగులు? అది సంభవం కాదనమాట. అసలు బాగోగులు అనేది ఎవరు చూడగలరంటే కృష్ణుడు ఒక్కడే. సో మనము అందరికీ ఆ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. మనము అసలైన వెల్ఫేర్ యాక్టివిటీ, అసలైన మానవ సేవ అంటే ఏంటంటే భగవంతుడి గురించి ప్రతి ఒక్క మనిషికి తెలియజేయడం.
వాళ్ళ యొక్క సంబంధాన్ని భగవంతుడి చేత జతపరచడం, వాళ్ళని గుర్తు చేయడం, అసలు మీరు భగవంతుడి సేవకులు అని. అలా గుర్తు చేయడం వల్ల లాభం ఏంటి ప్రభు అంటే, దాని ద్వారానే వాళ్ళ అన్ని దుఃఖాలకు దూరం అవ్వగలరు. అలా ఎలా దూరం అవ్వగలరు? అన్ని దుఃఖాల నుంచి ఎలా ముక్తులు అవ్వగలరు? చూడండి, పుట్టిన ప్రతి ఒక్కరూ ఇక్కడ భక్తుడైన అభక్తుడైన జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి అయితే గడపాల్సిందే, అన్నిటిని ఎదుర్కోవాల్సిందే. మరి అన్నీ ఎదుర్కోవాల్సినప్పుడు మరి మనం ఈ భగవంతుడి గురించి చెప్పేం లాభం? చెప్పి లాభం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పలేదనుకోండి, మీరు ఎంత ఆయనకి పోషించినా, మనిషికి మీరు ఎంత పాలించినా పోషించినా ఎంత రక్షించినా ఒకరోజు చావాల్సిందే. చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టాల్సిందే, ఏదో ఒక జన్మ చేసుకున్న కర్మల ప్రకారం. అంటే పుట్టుక ఉన్నప్పటి వరకు జన్మ మృత్యు జరావ్యాధి అనేది ఉంటుంది. అవే కదా ప్రాబ్లం, అసలైన ప్రాబ్లం అంటే ఇవి 4. వీటి నుంచి అయితే మీరు తప్పించలేరు, మీకు ఆ శక్తి లేదు. మృత్యువుని ఆపలేరు, ముందు చర్చించుకున్నాం. జన్మ మృత్యు జరావ్యాధిని ఏ మనిషి ఆపలేడు. సో అది ఎవరు ఆపగలరు? భగవంతుడు మాత్రమే. భగవంతుడు మాత్రమే ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి మనం ముక్తులు చేసి భగవద్ధామానికి తీసుకెళ్ళగలడు. సో ఆ మార్గాన్ని మనము బోధించడమే అసలైన మేలు, అసలైన సహాయం మనం మానవ జాతికి చేయగలిగింది. అందుకే మనం అసలైన మానవ సేవ అంటే ఇదే. కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడం కన్నా పెద్ద మానవ సేవ అనేది ఈ లోకంలో ఇంకొకటి లేదని ఇక్కడ ప్రభుపాద ద్వారా అందుకే రాశారనమాట. ఇంకా ఈ యొక్క జీవనం యొక్క విధానం యొక్క నియమం, ప్రకృతి నియమాన్ని ఇక్కడ ఇంకొక విషయం తెలుపుతున్నాడు 47వ శ్లోకంలో నారదముని. అహస్తాని సహస్తానాం అపాదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరికైతే చేతులు కాళ్ళు లేవో వాళ్ళకి, ఎవరికైతే చేతులు ఉన్నాయో వాళ్ళకి అది ఆహారం. అలాగే ఎవరికైతే కాళ్ళు లేవో వాళ్ళకి చతుష్పదం అంటే 4 కాళ్ళు ఉన్న జీవులు వాళ్ళకి ఆహారం. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే ఒక్కొక్క జీవికి జీవో జీవస్య జీవం, ఒక జీవి ఇంకొక జీవి పైన ఆధారపడి బతుకుతుంది. అంటే ఒక జీవి ఇంకో జీవికి ఆహారం, అంతేనా? సో అలాగే ఇప్పుడు అందుకనే ఒకవేళ పులి ఉందనుకోండి, పులి జింకని వేటాడి తింటుంది. ఎందుకంటే అది జింక దానికి ఆహారం. అది ప్రకృతి నియమం, అలా సృష్టించబడింది. ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. అలాగే మనం కూడా ఎలా జీవిస్తున్నాం? పళ్ళు కానీ, మనం వెజిటేబుల్స్ కానీ, కూరగాయలు కానీ, అన్నం బియ్యం కానీ ఇవన్నీ తీసుకుంటాం కదా, దాని ద్వారా కొన్ని చెట్లకి కూడా కొంచెం హాని కలుగుతుంది. అందుకనే మనము భగవంతుడికి నైవేద్యం పెట్టి అప్పుడు ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తే మనకు ఆ పాపాల నుంచి ముక్తులం అవుతాం. లేకపోతే మనకు ఆ పాపాలు అందుకే తగులుతాయి, మీరు వెజిటేరియన్ అయినా సరే. అందుకని ఇక్కడ చెప్పారు కదా భగవద్గీతలో మనకి, పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి భగవంతుడికి అర్పించుకొని మనం తీసుకుంటే అప్పుడు మనకి పాపాలు తగలవు అన్నమాట. ఏ భజంతి అయితే ఆతగా ఇంకోసారి కూడా చెప్పుకున్నాం కదా, ఒకవేళ ఇలా కాకుండా తింటే మీరు పాపం తింటున్నారని. సో ఈ విషయం మళ్ళీ వచ్చింది. సో ఇంకా మనం ముందుకు వెళ్దామంట. 48వ శ్లోకం. తదిదం భగవాన్ రాజన్ ఏక ఆత్మాత్మనాం స్వదృక్ అంతరోనంతరో భాతి పశ్యతం మాయయోరుఢ. అందుకనే నువ్వు ఏం చేయాలి అంటే భగవంతుని ఒక్కడినే ఆశ్రయించాలి. ఆయన ఒక్కడే ఏదైనా ఆయన ఆధీనంలోనే ప్రతి ఒక్కటి ఉంది. ఆయన ఏ విధంగానైనా ఆయన శక్తుల ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఆయన ప్రతి ఒక్క దగ్గర ఉన్నాడు ఆ శక్తుల ద్వారా. అందుకనే మనం ఎప్పుడైనా సరే భగవంతుడి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క మొత్తం భౌతిక ప్రపంచం సృష్టి భగవంతుడు ఎందుకు చేశారంటే, మనుషులకి ఇదొక ఏదైతే రోగం ఉందో భవరోగం, ఈ భవరోగాన్ని నయం చేయడానికి ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. అందుకే మనము ఈ భగవంతుడి యొక్క ఈ కార్యమైన భవరోగంలో ప్రజల్ని భవరోగాల నుంచి ముక్తులు చేయడమే అది భగవంతుడి యొక్క ముఖ్య కార్యం, ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించేందుకు. అందులో మనము భగవంతుడికి సహాయం చేయగలిగితే, భగవంతుడితో పాటు అంటే ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొన్నాం అనుకోండి, అది మన అసలైన మానవ జీవితానికి సార్థకమని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారనమాట. అంతేగాని మనం అనుకోకూడదు, అయ్యో పాపం వీళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కర్మఫలాలు
అలా చేసుకున్నారు ముందు, అందుకే ఇప్పుడు కష్టపడుతున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. సో మనం వాళ్ళకి అప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి మీరు కష్టాలు సహాయం చేయండి, చేస్తే ఆ సహాయం అసలైన సహాయం కాదు. అసలైన సహాయం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు మాత్రం అర్థం చేసుకోలేరు కనుక వాళ్ళకి ఆ సహాయం చేయండి, భౌతికంగా సహాయం చేస్తే చేయండి. కానీ దాంతోపాటు మీరు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడి గురించి, వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని గురించి వాళ్ళని బోధించి భక్తులుగా తయారు చేయాలి. అప్పుడు మీరు చేసిన భౌతిక సహాయానికి లాభం ఉంది, ఎందుకంటే వైష్ణవులకి సేవ అవుతుంది అప్పుడు వాళ్ళు వైష్ణవులుగా మారితే. కనుక ఇలా చేయడం లాభం. అలా కాకుండా మీరు ఏదో భౌతికంగా కొంచెం సహాయం చేశారనుకోండి, అనుకున్నారు నేను ఏదో పెద్ద రక్షించేశాను అతన్ని, ఏం పెద్ద మీరు మేలు చేసిన వాళ్ళు కాదు. ఎందుకు ఇంకా జన్మమృత్యు జరావ్యాధి నుంచి ఎప్పుడు తప్పించుకోలేదు, మళ్ళీ ఆయనకు దొరుకుతుంది. ఆయన అనుభవించిన కర్మని ఎలాగైనా అనుభవిస్తాడు. మీరు వేరే వాళ్ళ కర్మని మార్చేంత శక్తి మనకు లేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అది భగవంతుడు మాత్రమే చేయగలడు. మనం అనుకోకూడదు నేను ఇతని దుఃఖాన్ని దూరం చేస్తాను, ఇతని ఏదైతే బాధపడుతుందో ఆ బాధని నేను దూరం చేయగలను అని మీరు అనుకోవచ్చు, మీకు అనిపించవచ్చు, కానీ మీరు చేయలేరు. ఒక రకంగా మీరు ఆ దుఃఖాన్ని ఆపేయగలిగినా అది భోగించకుండా అది ఇంకో రూపంలో అతని దుఃఖం అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఆయన పేదవాడు అనుకోండి, పేదరికం మీరు చాలా డబ్బులు ఇచ్చేసేయండి, కోటీశ్వరం చేసేయండి, అయినా కోటీశ్వరుడు అయిపోయినా అతనికి ఏ దుఃఖం రావాలో అది ఇంకో రూపంలో వస్తుంది. అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు, లేకపోతే ఏ డయాబెటీస్ వచ్చేసిన తర్వాత ఏది తినలేకుండా పరిస్థితి ఉండొచ్చు. అంటే ఏదో ఒక విధంగా మనిషికి తను అనుభవించిన దుఃఖాన్ని కర్మానుసారంగా అనుభవిస్తాడు. దాన్ని నేను మార్చలేము, అది భగవంతుడు మాత్రమే మార్చగలడు. ఆ విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి. అందుకే భగవంతుడిని శరణాగతిలో అవ్వమని ప్రతి ఒక్కరికి మనము ఆ యొక్క ప్రేరణ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఆ యొక్క జ్ఞానం అనేది మనం బోధించాలి. అది మాత్రమే అసలైన సహాయం మనం చేయగలిగింది ఎవరికైనా. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. నారదముని కూడా యుధిష్ఠిర మహారాజుకి ఆ సహాయమే చేస్తున్నారు. సోయమద్య మహారాజ భగవాన్ భూత భావన కాలరూపోవతీర్ణోస్యాం అభావాయ సురద్విషాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బయట వాన పడుతుంది అనమాట, అందుకనే కొంచెం కరెంటు పోతుంది వస్తుంది. సో ఈ భగవంతుడే ఈ కాల రూపంలో వచ్చేసి ఇలా ఎవరైతే వ్యక్తులకి ఎలాంటి శాస్తి జరగాలో అలాంటి శాస్తి ఆయన చేస్తాడు. దాని గురించి నువ్వు బెంగపడకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే అభక్తులో, ముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ అందుకే ఎక్కువ చర్చించాము, అదే విషయం ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే అభక్తుల వాళ్ళకి కృష్ణుడు కాలరూపంలో కనిపిస్తాడు, భక్తులకు మాత్రం భగవంతుడు దర్శనం ఇస్తాడు, అసలైన దర్శనం. సో ఈ విషయాన్ని నిన్నే చర్చించుకుందాం, అందుకే ముందుకెళ్దామంట. 50వ శ్లోకం. నిష్పాదితం దేవకృత్యం అవశేషం ప్రతీక్షతే తావద్యూయం అభీక్షద్భం భవేద్యావత్ ఇహేశ్వరః. సో అలాగే ఇప్పుడు ఒక హింట్ ఇస్తున్నారు లాస్ట్కి. ఇంకా నారదముని ఈ బోధనలో ఇంకా యుధిష్ఠిర మహారాజు కూడా ఒక పరోక్షంగా ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. ఏంటంటే చూడు, భగవంతుడు మన కృష్ణుడు అవతరించిన తర్వాత దేవతలను ఎన్నో కష్టాల నుంచి ముక్తులు చేయడానికి ఆయన వచ్చి ఇక్కడ అవతరించాడు. అంటే ఏం కష్టం వాళ్ళకి, ఎన్నో రకాల అసురుల నుంచి, బాధల నుంచి. ఆ అసురులందరినీ, దానవులందరినీ హతమార్చేశాడు భగవంతుడు. సో ఆయన కార్యం నెరవేరిపోయింది. ఇప్పుడు భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళిపోయే సమయం అయింది. సో ఆయన వెళ్ళేంతవరకు మీరు ఉండండి, దాని తర్వాత మీరు భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నంలో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే, మీరు ఇంకా ఈ భూమి మీద ఎప్పటివరకు భగవంతుడు తన లీలలు సమాప్తం చేయడం అప్పటి వరకు ఉండండి అంతే. తర్వాత మీరు వెయిట్ చేయండి కొద్దిసేపు, భగవంతుడు ఇప్పుడు అయిపోయినాయి అని చేసే లీలలన్నీ. ఇక్కడ ఎవరిని ఉద్ధరించేసా అంటే ఎవరిని హతమార్చాలో, ఇంకా ముఖ్యంగా దేవతల్ని కష్టాల నుంచి కాపాడడానికి వచ్చాడు, కాపాడేశాడు. కనుక ఆయన కార్యం అయిపోయింది, ఇప్పుడు వచ్చిన కార్యం, ఆయన వెళ్ళిపోతాడు ఇప్పుడు. సో ఆయన వెళ్ళిపోయేంత వరకు మీరు వేచి ఉండండి అంతే. తర్వాత మీరు కూడా వనప్రస్థ తీసుకోవాల్సిందే అన్న విధంగా ఇక్కడ చెప్పేశారనమాట. అంటే ఇలా పరోక్షంగా చెప్తున్నాను అనమాట ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకి. ఇంకా భగవంతుడు కూడా అని చెప్పలేదు, ఇంకా మొత్తం ఏదో వంశం అంతా నాశనం, అది భగవద్ధామం వెళ్ళిపోయిందని. కానీ ఇప్పుడు ఇలా చెప్తున్నారు, హింట్ ఇస్తున్నారు పరోక్షంగా. ముందు విదురుడు ఇచ్చాడు, విదురుడు ఇవ్వలేదు అసలు, ఇక నారదుని కొద్దిగా ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ తెలిసిపోతుంది, వచ్చే అధ్యాయం అది చూద్దామంట. అప్పుడు ఇంకా దాని గురించి చర్చించుకుందాం, ఇప్పుడు ఇంకా అవసరం లేదు.
ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ నారదముని ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి, ఎందుకంటే ఆయన బెంగపడుతున్నాడు కదా, వాళ్ళు ఎక్కడ పోయారో ఏమవుతుందో వీళ్ళకి ఏమవుతుందో అని. సో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తారనమాట. నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు సరైన పని చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు మంచి గతే ప్రాప్తించబోతుందని, ఇప్పుడు ఎక్కడున్నారో భవిష్యత్తులో ఏం జరగబోతుంది వాళ్ళకి అనే విషయాన్ని నారదుని దివ్య దృష్టితో చూసి ఇప్పుడే చెప్పేస్తాడు. చూద్దాం అవి. నెక్స్ట్ 10 శ్లోకాలు అవి అన్నమాట. ధృతరాష్ట్ర సహ భ్రాత్ర గాంధార్యా చ స్వభార్యయా దక్షిణేన హిమవత ఋషీనామాశ్రమం గతః. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు తన భ్రాత అయిన విదురుడితో పాటు, గాంధారి తన భార్యతో పాటు ముగ్గురు కలిసి ఆ హిమాలయాల దగ్గర, హిమాలయాల్లో దక్షిణ భాగంలో ఉన్న ఒక ఆశ్రమం దగ్గర ఉన్నారు. అక్కడ ఋషులు ఉండే ఆశ్రమాల దగ్గర వాళ్ళు కూడా నివసిస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు అక్కడ? శ్రోతోభి సప్తభిర్యా వై స్వర్ధూని సప్తదా వ్యదాత్ సప్తానాం ప్రీతయే నానా సప్తశ్రోత ప్రచక్షతే. ఈ సప్త ఏంటంటే అక్కడ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది. ఆ ప్లేస్ పేరు, ఆ స్థలం పేరు ఏంటంటే సప్తశ్రోత. అంటే ఆ యొక్క స్థానము 7 భాగాలుగా విభజించబడిందంట. దేని ద్వారా? గంగ యొక్క నీటి ద్వారా. ఎందుకు అంటే గంగా ఇప్పుడు 7 దారాలుగా అక్కడ ప్రవహిస్తుందన్నమాట. ఎందుకు అంటే 7 ఋషులకు సప్త ఋషుల్ని సంతృప్తిపరచడానికి, సప్త ఋషుల కోసం. అందుకనే ఇక్కడ అన్నిసార్లు సప్త అని ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఎందుకు ఆ పేరు చెప్పారంటే అక్కడే ఇప్పుడు వీళ్ళున్నది. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇంకా విదురుడు, వీళ్ళందరూ ఉన్నది అక్కడ చేరుకున్నారు. స్నాత్వానుస్సవనం తస్మిన్ హుత్వా చాగ్నిం యథా విధి అభక్ష ఉపశాంతాత్మా సాస్తే విగతైషనః. సో ఇంకేం చెప్తున్నారంటే అలా అక్కడ సప్తశ్రోత ఆ నదుల స్థలంలో, ఆ గంగా నదుల యొక్క తీరాన వీళ్ళు కూర్చొని, ఇప్పుడు ముఖ్యంగా ధృతరాష్ట్రుడి గురించి ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఏం చేస్తున్నారు ధృతరాష్ట్రుడు? అక్కడ కూర్చొని అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరిస్తున్నాడంట. సో అక్కడ ప్రతిరోజు 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 వేళలా ఆయన స్నానం చేసి గంగలో, దాని తర్వాత అక్కడ అగ్నిహోత్ర యజ్ఞాన్ని ఆయన చేస్తూ నీటిని మాత్రమే సేవిస్తూ బతుకుతున్నాడంట. దీని ద్వారా ఆయన ఒక అన్ని ఇంద్రియాలని, మనస్సుని అంత నియంత్రించుకొని ఇంకా ఇలాంటి మోహమాయ బంధనాల నుంచి ముక్తులవుతున్నాడంట. ఇది అసలైన యోగ పద్ధతి అని. దీని గురించి మనం ధ్యాన యోగ, అష్టాంగ యోగ గురించి మనం భగవద్గీతలో విస్తృతంగా చర్చించుకున్నాము. అందుకని ఇక్కడ ఆ విషయాన్ని మళ్ళీ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో తెలిపారు. మనం అది చర్చించుకోవట్లేదు, ముందుకెళ్తున్నాం. సో ఎక్కడెక్కడైతే నేను ఇలాంటి తత్వాన్ని ముందు ఎక్కడో భగవద్గీతలోనో భాగవతం క్లాసులోనో చర్చించుకొని ఉంటే నేను ఆ విషయాలను చర్చించుకోవట్లేదు. కానీ మీరు మళ్ళీ ప్రభుపాదుల యొక్క తాత్పర్యాన్ని చదువుకోండి. సో 54వ శ్లోకం చూసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ సూచన ఏంటంటే, ఈరోజు బుధవారం కదా, రేపు గురువారం థర్స్డే రేపు మాకు మీటింగ్ ఉంది. ఫ్రైడే ఉండాల్సిన మీటింగ్ షిఫ్ట్ అయింది, నేను చెప్పాను జూమ్ మీటింగ్లో కూడా. సో అది థర్స్డేకి షిఫ్ట్ అయింది. అందుకనే థర్స్డే రోజు మనకి అంటే రేపు క్లాస్ ఉండదు. రేపు పొద్దున భాగవతం క్లాసు, సాయంత్రం భగవద్గీత క్లాసు 2 ఉండవు. మాకు మీటింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు ఉంటుంది మన క్లాసు. శుక్రవారం రోజు మనం క్లాస్ చేసుకుందాం. శుక్రవారం నుంచి కంటిన్యూ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఈ విషయం మళ్ళీ మర్చిపోవచ్చని గుర్తొచ్చింది, అందుకే చెప్పేశాను. మళ్ళీ నేను వాట్సాప్లో కూడా వాయిస్ మెసేజ్ పెడతాను. సో నేను ఇలాంటి సూచనలు ఏమైనా ఉంటే వాయిస్ మెసేజ్లో పెట్టేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకంటే తెలుగులో టైప్ చేయడం చాలా కొంచెం గూగుల్ ట్రాన్స్లేట్లో కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు కరెక్ట్గా అది ట్రాన్స్లేట్ చేయదు. అందుకనే నేను వాయిస్ మెసేజ్ పెట్టడం నాకు సులువు, మీరు కూడా వినడానికి ఈజీగా ఉంటుంది. జితాసనో జితశ్వాసః ప్రత్యాహృతా షడింద్రియైః హరిభావానయా ద్వష్టా రజసత్వతమో మలః. సో ఈ యోగ పద్ధతి గురించి చెప్తున్నాను అనమాట నారదుని. ఒకవేళ ఎవరైనా ఇలా యోగ పద్ధతి ద్వారా ఆసనాలు వేసుకొని ప్రాణాయామం చేసుకొని ఇలా ఇంద్రియాలన్నీ భగవంతుడి వైపు కేంద్రించారనుకోండి, అప్పుడు ఈ యొక్క భౌతిక బంధనాలు 3 గుణాల నుంచి వాళ్ళ అతిథులుగా అయ్యి, 3 గుణాల నుంచి అంటే సత్వ రజో తమో గుణాల నుంచి అతిథులుగా, రజ సత్వ తమో మలహ వీటి నుంచి అతిథులు అంటే శుద్ధమైపోతారు వీటి గుణాల యొక్క ప్రభావం నుంచి. ఇది ఆ యోగ పద్ధతి యొక్క
సిద్ధాంతం మనం ముందు కూడా చూసుకున్నాము. అందుకే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామంట. విజ్ఞానాత్మని సంయోగ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం బ్రహ్మణ్యాత్మానమాధారే గతాంబరం ఇవాంబరే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధృతరాష్ట్రుడు ఈ విధంగా ఆ యోగ పద్ధతి ద్వారా తన యొక్క అసలు ఐడెంటిటీ, అసలు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది అర్థం చేసుకొని అతని యొక్క అన్ని భౌతిక పంచభూతికాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఈ యొక్క మహత్తత్వంలో కలిపేసి దాని తర్వాత అతను అర్థం చేసుకుని నేను ఆ భగవంతుడు ఉన్న తత్వం ఒకటే మా ఇద్దరిది, నేను ఆత్మతత్వం ఆధ్యాత్మికం, భగవంతుడు ఆధ్యాత్మికం అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క ఆధ్యాత్మిక స్కై ఆకాశం అంటే అది బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళి అక్కడ లీనమైపోతాడు అనే విధంగా ఇక్కడ చెప్పారనమాట. అక్కడ వరకు వెళ్ళిపోతాడు అంటున్న ఆత్మ. ఒక విధంగా చెప్పాలంటే అదే ఇక్కడ అర్థం చేసుకొని ఆత్మ పరమాత్మ ఇద్దరు ఆధ్యాత్మికం, నేను భగవంతుడు ఆధ్యాత్మిక అనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని మొత్తం త్యాగం చేసేసి అతను భౌతిక ఆయన వస్తువు అంటే పంచభౌతికాలు ఇంకా 3 సూక్ష్మ శరీరం అన్ని మహత్వతలో కలిపేసి ఆయన ఆ బ్రహ్మజ్యోతి వైపు వెళ్ళిపోతాడు. అక్కడ దాని తర్వాత భగవంతుడి సేవలో తర్వాత విలీనం అయిపోతాడు, అంటే భగవంతుడి సేవలో వెళ్ళిపోతాడు అనేసి ఇక్కడ రాశారనమాట. ఇదంతా ఎలా జరిగింది అంటే విదురుడి యొక్క ప్రభావం వలన, విదురుడి యొక్క సాంగత్యం వలన. సాంగత్యం అంటే విదురుడి యొక్క శిక్షణలను ఆయన స్వీకరించి దాన్ని ఆచరించడం వలన. సో ధృతరాష్ట్రుడు ఇక్కడ విదురుడు శుద్ధ భక్తుడు, ఆయన యొక్క సాంగత్యం వలన ఇలాంటి మంచి సద్గతిని అతను ప్రాప్తించుకోగలిగాడని ఇక్కడ రాశారు. ముక్తి చెందాడు, ముక్తి పొందాడు. ఇంకా ముక్తి పొందడమే కదా సద్గతి, అది దొరికిపోయిందనమాట ఈ యొక్క ధృతరాష్ట్రుడికి. విదురుడి యొక్క సాంగత్యం వల్ల భగవంతుడు ఆయనకు ఆ ముక్తిని ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన విదురుడి యొక్క ఆదేశాలని అనుసరిస్తున్నాడు, శుద్ధ భక్తుడి యొక్క ఆదేశాలను అనుసరిస్తున్నాడు అని చూసి భగవంతుడు ఆయనకు ఆ ముక్తిని ప్రసాదించాడు అని చెప్పారు ఇక్కడ. ద్వష్టమాయా గుణాదర్కో నిరుద్ధ కరణాశయ నివర్తితాఖిలాహార అష్టే స్థానురివాచల తస్యాంతరాయో మయి వాగ్భూ సన్యస్తాఖిల కర్మణ. సో ఇలా అంటే ఆయన అన్ని ఇంద్రియాల యొక్క కార్యాలని సంపూర్ణంగా సమాప్తం చేసేసుకుంటాడు. అలాగే ఈ యొక్క 3 గుణాలకి అతీతమైన తర్వాత అన్ని భౌతిక బంధనాలు కర్తవ్యాలన్నీ త్యాగం చేసేస్తాడు. ఈ విధంగా ఆయన అన్ని చేసుకొని వెళ్ళిపోయాడు భగవద్ధామానికి. సో నువ్వు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అని ఒక విధంగా చెప్పేశాడు. మరి ఆయన అనుకోవచ్చు, సవా అధ్యాతనాద్రాజన్ పరతః పంచమేహణి కలేవరం హాస్యతి స్వాం తచ్చా భస్మి భవిష్యతి. సో ఎక్కడ మళ్ళీ యుధిష్ఠుడు అంటాడు, అవునా అయితే నేను మరి అక్కడికి వెళ్ళేసి ఆయన అంతిమ సంస్కారాలు అయితే చేయాలి కదా, అది వెళ్ళి చేస్తాను నేను అనుకోవచ్చు యుధిష్ఠిరుడు వారు. అందుకే ముందే చెప్పేస్తున్నాడు, ఈ రోజు నుంచి సరిగ్గా నా ప్రకారం 5 రోజుల తర్వాత ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. ఇంకా వదిలేయలేదు అంటే మన ధృతరాష్ట్రుడు ఇంకా వదిలేదు. నారదుని ముందుగానే చెప్పేస్తున్నాడు ఇలా జరగబోతుంది, ఎందుకంటే ఆయన ఆ యొక్క పద్ధతిని అనుసరిస్తున్నాడు. దాని ప్రకారం ఇంకా 5 రోజుల తర్వాత ఈ రోజు తర్వాత ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. ఈ విధంగా ఆయన మొత్తం యోగిక్ శక్తి ద్వారా ఆయన యొక్క మొత్తం శరీరం అనేది బూడిదగా మారిపోతుంది. అంటే నువ్వు ఇంకా అంత్యక్రియలు కూడా చేయాల్సిన అవసరం లేదు, చేయడానికి ఏముండదు అక్కడ, అంత బూడిదైపోతుందని ముందే చెప్పేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడు అనుకోవచ్చు, ఆయన మంచి మనసు కదా, మరి గాంధారి ఆమె ఒక్కమే ఉంటుంది అక్కడ, గాంధారిని మరి వెనక్కి తీసుకురావచ్చు కదా మనం రాజమహల్కి, నేను వెళ్తాను మళ్ళీ గాంధారిని తీసుకొస్తాను. అలా మరి ఆమె గురించి కూడా ఇప్పుడు చెప్పేస్తాడు. ఎలా అక్కడ అడిగేస్తాడు మరి యుధిష్ఠిరుడు ముందే ఇక్కడ. అందుకనే అడగబోవచ్చు అని ఇలాంటి ప్రశ్నని ఇక్కడ నారదుని ఆమె గురించి కూడా చెప్పేస్తాడు. ఆమె యొక్క గతి ఏం జరుగుతుంది ఆమెకు అనేది. దహ్యమానేగ్నిర్దేహే పత్యు పత్ని సహోతజే బహిస్థితా పతిం సాధ్వి తమగ్నిం అనువేక్షతి. అందుకనే ఈ గాంధారిని ఎంత గొప్ప పతివ్రత స్త్రీ అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆమె అక్కడ అయితే చిన్న గుడిసెలో కూర్చొని ఆ యోగ పద్ధతిని అనుసరిస్తున్నాడు కదా మన ధృతరాష్ట్రుడు. ఆ యోగిక్ శక్తి ద్వారా ఆయన
మొత్తం మంటలతో ఆయన శరీరమే కాదు అక్కడ ఉన్న గుడిసంతా కాలిపోతుందంట. అది తెలుసుకొని ధృతరాష్ట్రుడి యొక్క భార్య, ఓ నా పతి ఇంకా మోక్షాన్ని ప్రాప్తించుకోవడానికి యోగ పద్ధతి ద్వారా సిద్ధపరచుకుని వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ నా జీవితం నాకేం లాభం, నా పుత్రులందరూ చనిపోయారు, ఇంకా నా ఉన్న ఒక పతి మాత్రం వెళ్ళిపోయాడు, నేను నా పతితోనే ఎక్కడున్నాడు అక్కడ వెళ్తాననే విధంగా ఆమె కూడా సతి అంటే ఆ యొక్క మంటల్లోనే తనను ప్రవేశించి ఆమె కూడా అక్కడే మంటల్లోనే ఆమె కూడా కాలిపోయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకే మీరు గాంధారి గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఆమెకు సద్గతియే ప్రాప్తిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇలా అప్పట్లో ఈ విధంగా సతిని ఒక స్త్రీ తన భర్త చితిమంటల్లో తనకు తానుగా స్వతహాగా వెళ్ళి ప్రవేశించి చనిపోయేదన్నమాట ఆ చితిమంటల్లో. దీన్ని ఒక స్త్రీకి అంటే ఈ విధంగా చనిపోవడం ఉత్తమమైన మార్గం అని శాస్త్రం ప్రకారం చెప్పారు. మీరు అనుకోవచ్చు ఇదేంటి అని. ఇలాంటిది ఈ కలియుగంలో సంభవం కాదు. ఇలాంటి విషయాలు కలియుగంలో స్త్రీలు అపార్థం చేసుకుంటారు, మన పురుషులు కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. ఎందుకు అంటే ఇక్కడ చెప్పారు ప్రభుపాదులు వారు, ఆ సమయంలో ముందు ఇంత పతివ్రతా స్త్రీలుగా ఉండేవారు. ఎంత ప్రతివ్రతత ఉంటుందంటే వాళ్ళకి ఎంత మంచి అనుబంధం ఉండేదంటే వాళ్ళ పతితో, అంటే వాళ్ళ భర్తతో. భర్త వెళ్ళిపోయినప్పుడు ఆ భర్త చనిపోతే ఆ యొక్క చనిపోయినగా విరహాన్ని వాళ్ళ విరహాన్ని ఎంత వేదనిస్తుందంటే వాళ్ళని ఆ లోపల నుంచి ఎంతగా కాల్చేస్తుందంటే ఆ చితి మంటలతో వచ్చే వేదన ఏమీ లేదనమాట దాని ముందు. అంటే వాళ్ళు తన భర్త వెళ్ళిపోయాడు అనే దుఃఖంతో ఎంత బాధపడుతున్నారో, ఎంత బాధకి లోనవుతున్నారో, ఆ చితిమంటల్లో పడి ఆ చితిమంటల ద్వారా వాళ్ళ శరీరం కాలి దానికి కలిగే బాధ దాని ముందు ఏం లేదంట. అందుకని వాళ్ళు ఎంతో ఆనందంగా వెళ్ళి ఆ చితిమంటల్లో దూకి చచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు కలియుగంలో ఏం జరిగింది అంటే చాలామంది మనుషులు సమాజంలో ఈ విషయం అర్థం చేసుకోకుండా, ఈ తత్వం అర్థం చేసుకోకుండా, ముందు కూడా ఎప్పుడూ ఫోర్స్ లేదనమాట. అలా కొంతమంది పతివ్రత స్త్రీలు అలా వెళ్ళి ప్రవేశించి చనిపోయేవాళ్ళు వాళ్ళ స్వతహాతో. కానీ ఇప్పుడు కలియుగంలో అదేదో నియమంలాగా చేసేసి కొంతమంది ఆ స్త్రీకి ఆ యొక్క చితిమంటలో వెళ్ళి చావాలని ఏమాత్రం కోరిక లేకున్నా, ఆశ లేకున్నా కానీ బలవంతంగా ఆ స్త్రీని ఎప్పుడైతే భర్త చనిపోతాడో ఆ చితిమంటలను తోసేస్తున్నారు అన్నమాట బలవంతంగా. ఇది తప్పు పని చేశారు. ఇది తప్పుగా శాస్త్రాల ఉన్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ప్రయోగించారు. అందుకనే మళ్ళీ ఇలాంటి మన యొక్క రాజ్యాంగం కానీ, నాయకులు కానీ, నేతలు కానీ ఇలాంటి నియమాన్ని పెట్టించారు. అలా చంపకూడదు, ఇది తప్పు, ఈ సతి అనేది తప్పు అనేది తీశారు. సో సతి అంటే ఏంటనే విషయాన్ని మీరు ఇది తత్వం అనే విషయం అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇది వాలంటరీ, స్వతహాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం వాళ్ళకి తెలుసు, ఎవరైతే స్త్రీ పతిని ఒకవేళ పతి సరైన పద్ధతిని అనుసరిస్తే, ఏ పద్ధతి అనుసరించిన స్త్రీ కనుక పతివ్రత స్త్రీ అయితే ఆ పతి చేరుకునే గతిని ఆ స్త్రీ కూడా దక్కగలుగుతుంది పతిని అనుసరించి. సో అప్పట్లో ఇంకా అలాంటి అనుబంధం ఉండేది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అప్పట్లో అది సంభవం, ఇప్పట్లో అది సంభవం కాకపోవచ్చు. ఇంకా ఈ విషయం అనేది కూడా వాలంటరీ, స్వతహాగా చేసేవారనమాట, బలవంతంగా కాదు. ఇలా చేయడం తప్పు అని ఇక్కడ రాశారు ప్రభుపాదులు గారు. బలవంతంగా ఈ సతిని చేయించడం తప్పు, అందుకని ఇది సరికాదు కలియుగంలో అని చెప్పారు. ఇప్పుడు మరి విదురుడి గురించి ఆలోచించవచ్చు కదా. యుధిష్ఠిరుడు మారు సరే విదురుడినైనా వెనక్కి తీసుకొని వస్తాను రాజభవనం కానీ, సో అది కూడా చెప్పేస్తారు ఇప్పుడు విదురుడికి ఏమవుతుందనేది. విదురస్తు తత్ ఆశ్చర్యం నిశామ్య కురునందన హర్షశోకాయుతస్తస్మాత్ ఘంటా తీర్థ నిషేవకః. ఆయనకి ఇలా చూసి విదురుడికి ఎలాగైతే ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు అలా వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించుకున్నారు. ఆ యొక్క హఠాత్ ఘటనను చూసి ఒకసారిగా విదురుడికి రెండు జరిగాయంట. హర్షశోక, ఆనందం ఒక వైపు నుంచి ఆనందం కలుగుతుందంటే ఒక వైపు నుంచి దుఃఖం. అరే వీళ్ళందరూ ఇలా అంటే ఇంకా వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయని ఒక దుఃఖం, కానీ వాళ్ళు సరైన విధిగా సద్గతిని ప్రాప్తించారని ఒక ఆనందం కూడా విదురులో కలిగిందంట. ఇంకా సరే, ఇంకా నాకు ఇక్కడ పని అయిపోయింది అనేసి అక్కడ నుంచి వెంటనే విదురుడు వెళ్ళిపోతాడు తీర్థయాత్రలకి. ఇంకా అందుకనే నువ్వు అక్కడ వెళ్ళి లాభం లేదు, విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు, ఆయన నీకు దొరకడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో కానీ విదురుడు ఇంకొక బాధ ఉండేదంట ఆయన విదురులు ఇంకో విషయం. ఎందుకంటే అరే వీడిని నేను మొత్తం శుద్ధ భక్తుడిగా మార్చలేకపోయాను. సరే ఒక ఆధ్యాత్మిక పథంలోకి అయితే తీసుకురాగలిగాను, అట్లీస్ట్ ఈ భౌతిక బంధనాల నుంచి అయితే ముక్తుడిని చేయగలిగాను, కానీ
వీడిని శుద్ధ భక్తులు చేయలేకపోయాను. ఎందుకు అంటే అతను పాండవులకి వ్యతిరేక భావనను తన హృదయంలో పెట్టుకున్నాడు. అందుకనే సో మనం వైష్ణవుల పట్ల ఎప్పుడైతే వ్యతిరేక భావనను పెంచుకుంటామో, ఇక్కడ ప్రభుపాద వారు రాశారు, అప్పుడు మనకు ఆ భగవద్ధామాన్ని చేరుకోవడానికి అదొక బాధ, ఆటంకంగా మారిపోతుంది. మనం చేరుకోలేము. ఎందుకంటే వైష్ణవుల పట్ల మనం అపరాధాలు చేసి వాళ్ళ పట్ల మనం ఒక ద్వేష భావాన్ని హృదయంలో పెంచుకుంటే, ఏ వైష్ణవులైనా సరే, అందరు వైష్ణవుల పట్ల, అప్పుడు మనము భగవద్ధామానికి చేరుకోలేము అన్నమాట. ఎందుకంటే వైష్ణవులందరూ భగవంతుడికి ఎంతో ప్రియులు. వారి పట్ల మీరు ద్వేషాన్ని పెంచుకున్నారంటే భగవంతుడు మనకి ఆ ప్రేమను ప్రసాదించలేడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా సరే అండి. ఒక్కొక్కసారి భక్తుల మధ్యలో కూడా గొడవలు జరుగుతుంటాయి, పోట్లాటలు జరుగుతుంటాయి. చాలా రకరకాల ఒకరి అహంకారం ఇంకొక భక్తుడు ద్వారా దెబ్బతిని ఎన్నో రకాల మనస్తాపాలకు గురవుతూ ఉంటారు. ఇవన్నీ భౌతిక విషయాలు, మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నిటిని పట్టించుకోకూడదు. అందుకనే మనకి ఎలాంటి ఒకవేళ అవమానం జరిగినా సహించాలి, వదిలేసే అలవాటుని పట్టించుకోకూడదు. ఎవరైనా భక్తుడు మనల్ని అవమానించినా కానీ, మన పట్ల సరిగ్గా వ్యవహరించకపోయిన పట్ల, వాడి పట్ల మీరు ద్వేషం మాత్రం పెంచుకోకండి. అది మీ భక్తికి మంచిది కాదు. అతన్ని వదిలేసేయండి. అతను ఎలాగో మంచి భక్తిని ప్రాప్తించుకోలేడు. ఎందుకంటే ఒక వైష్ణవుని ఎవరైతే నిందిస్తారో, లేకపోతే ఇలా తప్పుగా వ్యవహరిస్తారో, అవమానిస్తారో, అపమానం చేస్తారో, సో వారికి ఎలాగో మంచి గతి ప్రాప్తించాలి. ఇప్పుడు చూసారు కదా, ధృతరాష్ట్రుడు శుద్ధ భక్తుడు అవ్వలేకపోయాడు. ముక్తిని పొందాడు కానీ శుద్ధ భక్తుడు అవ్వలేకపోయాడు. కానీ ఇక్కడ అదే చెప్పారు. ఎందుకంటే పాండవుల పట్ల ఆయనకి ఎంతో శత్రుభావన, ద్వేష భావనని ఆయన లోపల పెంచుకొని పెట్టుకున్నాడు కనుక. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే, ఇది చాలా ముఖ్యమైన విషయం వైష్ణవులందరికీ, భక్తులందరికీ. మనము ఎన్నో రకరకాల వైష్ణవులు ఉంటారు. వాళ్ళను సరిచేయడం అనేది మన పని కాదు, అది భగవంతుడి పని. ఎవరైనా మీరు చూస్తే, ఎవరైనా వైష్ణవుల్లో తప్పులు ఏమైనా చూసినా కానీ, వాళ్ళు మీ పట్ల సరిగ్గా ప్రవర్తించకపోయిన పట్ల సరే, మీరు మాత్రం వారి పట్ల ద్వేషభావాన్ని పెంచుకోకండి. మీరు కావాలంటే వాళ్ళకు దూరంగా మీరు బతకండి. వాళ్ళ సాంగత్యానికి కొంచెం దూరంగా మీరు బతకండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ భక్తిని మీరు రక్షించుకోండి. అది మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఇత్యుక్త్వా థారుహత్ స్వర్గం నారద సహ తుంబురుః యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వా జహాచ్యుచ. సో ఇలా చెప్పిన తర్వాత నారదుడు తన వీణ వాయించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట అంతరిక్షంలోకి. యుధిష్ఠిరుడు ఈ యొక్క అన్ని శిక్షణలను విని తన హృదయంలో పెట్టుకొని, దాని ద్వారా ఆయనకి ఎన్ని రకాల దుఃఖం జరిగిందో అన్నిటి నుంచి విముక్తిని పొందాడు. ఆ శిక్షణలను గ్రహించి, ఆ బోధనలను గ్రహించి యుధిష్ఠిరుడు తన యొక్క బాధని అన్నిటినీ దాని నుంచి విముక్తి పొందాడు అని ఇక్కడ రాశారన్నమాట. ఇది ఈరోజు మనం చర్చించుకున్న విషయం. సో రేపు ఎల్లుండి ఇంకా చాలా ఆసక్తికరమైన అధ్యాయాలు, 14వ అధ్యాయం, రేపు లేదు మన క్లాసు, అందుకని ఎల్లుండి శుక్రవారం రోజు చూద్దామంట. కృష్ణుడు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోవడం, ఆ యొక్క వార్తలు మెల్లిగా యుధిష్ఠిరుడికి, పాండవులకు తెలవడం, తర్వాత వాళ్ళు చేసుకునే నిర్ణయాలు, వాళ్ళ యొక్క ప్రతిక్రియ, వాళ్ళ యొక్క స్పందన, వాళ్ళ యొక్క ఆవేదన, అన్ని విషయాలు వచ్చే 2 అధ్యాయాల్లో ఉంటాయి. అవి చూద్దామంట. ఇవన్నీ చూడాల్సింది. ఎందుకంటే పరీక్షితు మహారాజు రాజు అవ్వాలి అంటే ముందు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు, ఇంకా మహారాజు యుధిష్ఠిరుడే ఇక్కడ, ఆయన రాజ్యాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవాలి. సో ఆ ఘటనలు మనం వచ్చే అధ్యాయాల్లో చూడబోతున్నాం. దాని తర్వాత పరీక్షితుడి యొక్క పరిపాలన, ఆ విషయాలు చూద్దామంట. సో ఇక్కడ ఈరోజు మనము మన చర్చ విషయాన్ని ఇక్కడనే ముగిస్తున్నాము. అందుకే ధన్యవాదాలు. गंधराज श्रीमद् भागवतम की जय, शील प्रभुपाद की जय, समवेद गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल. కుంతీదేవి గురించి అండి ముందే చెప్పేశారు మనకు, అంటే ఇక్కడ వివరించలేదు ఆమె గురించి, కానీ కుంతీదేవి గురించి ముందే చెప్పేశారు. ఆమె కూడా అంటే మనం చర్చించుకున్నాం, గుర్తుంటే 2 రోజుల కింద కథలో ఎప్పుడైతే కుంతీదేవి గురించి చర్చించుకున్నామో, ఆమె ప్రభుపాదాలు తాత్పర్యాలు రాశారు దాని గురించి, మహాభారతం నుంచి రాసి ఉంటారు. సో కుంతీదేవి కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోయి, ఆమె కూడా అంటే అక్కడ అడవిలో ఫారెస్ట్ ఫైర్లో ఆమె కూడా తన దేహాన్ని వదిలేస్తుందని చెప్పారు.
ఓకే, హరే కృష్ణ.